మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో అవసరం లేదు, మన మనస్సుతో పని. మనల్ని బాధ పెట్టేవారికి మన మనస్సుతో అవసరం లేదు, వారి అవసరంతోనే పని. మన చెలిమి కోరేవారికి మన స్తోమతతో అవసరం లేదు, మన వ్యక్తిత్వంతో పని. మనల్ని దూరం పెట్టేవారికి మన ఫీలింగ్స్తో అవసరం లేదు, వారి స్వార్థంతోనే పని. నేను ప్రతి ఒక్కరితో గొడవ పడేంత చెడ్డదాన్ని కాదు, అలా అని నా జోలికొస్తే వదిలేసేంత మంచిదాన్ని కాదు. కోడళ్ళు అత్తలను అమ్మలా చూసుకోవాలి అని చాలామంది చెప్తారు. కానీ అదే చెప్పేవాళ్ళు అల్లుడికి మీ అత్తను అమ్మలా చూసుకో అని చెప్పచ్చు కదా. అలా మాత్రం చెప్పరు. ఎందుకో చెప్పండి. మోసం చేసేవాళ్ళు చెప్పే మొదటి మాట నా మీద నమ్మకం లేదా అని అంటారు. ఆ ఒక్క మాట చాలు ఎదుటి వాళ్ళను నిండా ముంచేయడానికి. అవునా కదా చెప్పండి. మోసపోయిన వాళ్ళ బాధ మోసం చేసే వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు, తెలియదు కూడా. కానీ ఏదో ఒక రోజు మాత్రం మోసం చేసేవాళ్ళు ఖచ్చితంగా కర్మఫలం అనుభవిస్తారు. కాలం ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టదు, గుర్తుపెట్టుకో. ఒక మనిషిగా నేను చచ్చిపోయి చాలా రోజులైంది. ఇప్పుడు 2 పిల్లలకు తల్లిగా మాత్రమే ఇంకా బ్రతికున్నా. ఒంటరిని నేను. ఓర్పు పట్టిన నా హృదయం విసిగిపోయింది. నావే అనే భ్రమలో నేనున్నా. నా అనుకునే బంధాల వెంట పరుగులు పెట్టి పెట్టి నా మనసు అలసిపోయింది. నటించే మనుషుల మధ్య నా మనసు నమ్మక ద్రోహానికి గురైంది. నా వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుసుకునే లోపే నా మనసు ముక్కలైపోయింది.